హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. మనం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఈ సీరీస్‌లో భాగంగా ఈరోజు ఎన్‌ఐటీ కురుక్షేత్ర. ఈ కురుక్షేత్ర అనే పేరు మనందరికీ తెలిసినటువంటి పేరు. ఇది హర్యానా రాష్ట్రంలో ఉంది. మహాభారత యుద్ధం జరిగినటువంటి ప్రాంతాన్నే కురుక్షేత్రం అంటారు. ఎవరైతే కౌరవులు, పాండవులు కలిసి మహాభారత యుద్ధాన్ని చేశారో ఈ ప్రాంతాన్ని కురుక్షేత్ర అనే ప్రాంతంగా పిలువబడుతుంది. సో ఇది టాప్ 5 ఎన్‌ఐటీస్‌లో ఒకటండి. చూడండి ఎంత ఖూబ్సూరత్ క్యాంపస్. చాలా బ్యూటిఫుల్ క్యాంపస్. చాలా పెద్ద క్యాంపస్. ఇందులో ప్రత్యేకంగా మనం తీసుకున్నప్పుడు ఇది 1963లో ఎస్టాబ్లిష్ అయినటువంటి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్‌స్టిట్యూషన్. 300 ఎకరాల్లో ఉందండి ఇది. దీని యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగు 40th ర్యాంక్ దీనికుంది. హర్యానాలో నార్మల్‌గా మంచి వెదరే ఉంటుందండి. హర్యానా ఈజ్ ఎ వెరీ గుడ్ స్టేట్. అయితే ఈ యొక్క ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది పాపం మనకైతే పెద్దగా సూట్ కానటువంటి ఇన్‌స్టిట్యూట్ అని జెప్పాలి. అదేంటి సార్ టాప్ 5 ఇన్‌స్టిట్యూట్ అంటున్నారు. మరి మనకేమో సూట్ కాదంటున్నారు. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ గాని, తెలంగాణ గాని తీసుకున్నప్పుడు మనమందరం కూడా బేసికల్‌గా 95% 90% అబోవ్ నాన్ వెజ్ ప్రియులం. ఇదేమో ఓన్లీ వెజ్ తప్ప ఇంకేమీ పెట్టరు. ఎగ్ ఫెసిలిటీ ఉంది గానీ, ఇంక వేరే ఎటువంటి చికెను, మటన్‌లు, బిర్యానీలు అట్లాంటివి ఏమి కూడా ఈడ దొరకవు. వాళ్ళు పెట్టరు. ఇది చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి 100 కిలోమీటర్స్ దూరం ఉందండి. మనకి దగ్గర ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కాబట్టి ఢిల్లీ నుంచి ఒక 180 కిలోమీటర్స్ దూరం. జస్ట్ అంటే ఒక 3 అవర్స్. లేదు కురుక్షేత్ర రైల్వే స్టేషన్ నుంచి అయితే జస్ట్ ఇది ఒక 4.5 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంది. ఇది ఇన్‌స్టిట్యూషన్ లోపల కూడా మార్కెట్స్ ఉన్నాయి. మనకేదైనా షాపింగ్ ఎళ్ళదలుచుకుంటే చండీగఢ్‌కెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. ఒక 90 కిలోమీటర్స్ దూరంలో ఉంది. లేదా ఢిల్లీ కూడా మనకు పెద్ద దూరం ఏం కాదు. కురుక్షేత్ర సిటీ అండ్ మార్కెట్ కూడా మంచి మార్కెట్సే. అక్కడ కూడా మనం షాపింగ్‌కి వెళ్ళడానికి ఉంది. జస్ట్ 5 కిలోమీటర్స్ అనమాట. కురుక్షేత్రకు సంబంధించినటువంటి మనం షాపింగ్ ఏరియాకి పోవాలనుకున్నట్లయితే. ఓవరాల్‌గా క్యాంపస్ అయితే బ్రహ్మాండంగా ఉంది. స్టార్టప్ కల్చర్ కూడా బాగుంది. కాకపోతే ఇక్కడ ప్లేస్‌మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ఇది కొంచెం కిందకి జరుగుతుంది. కారణం ఏందంటే హర్యానా యొక్క స్టేట్ యొక్క ఒక నేచర్ ఏంటి అంటే జనరల్‌గా వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి ఎంప్లాయీస్‌గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ మెరిట్ స్టూడెంట్స్ చేరినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా సెంట్రల్ సర్వీసెస్‌లోకి వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తద్వారా ఎక్కువ మంది సెంట్రల్ సర్వీసెస్‌కి వెళ్ళిపోతారు. ఈ ప్లేస్‌మెంట్ మీద పెద్ద ఆసక్తి వాళ్ళు చూపించరు. అందువల్ల ప్లేస్‌మెంట్‌లో ఇది కొంచెం వెనకబడి ఉంటుంది. బట్ ఓవరాల్‌గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మాత్రం మంచి ప్యాకేజెస్‌తో సెలెక్ట్ అవుతున్నారు. ఫెసిలిటీస్ పరంగా ఏది తక్కువ లేదండి. కామెంట్ చేయడానికే లేదు. అది. ఇబ్బందేం లేదు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ హర్యానా గవర్నమెంట్ ఒకటి, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఒకటి, పంజాబ్ గవర్నమెంట్ ఒకటి. ఇది స్పోర్ట్స్ పరంగా ఈ 3 స్టేట్స్ ఇండియాలో టాప్ స్టేట్స్. కాబట్టి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయి. మీడియన్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయని తీసుకున్నప్పుడు సివిల్ ఇంజినీరింగ్‌లో 17.80. ఈ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మేము ఫీడ్‌బ్యాక్ అడిగినప్పుడు చాలా అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ ఉందండి. సివిల్ ఇంజినీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. అంటే కంపారిటివ్‌లీ చాలా కాలేజెస్‌లో సివిల్ డిపార్ట్మెంట్ అంటే కొంత ఇది ఉంటుంది గానీ, ఈ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్‌కి అయితే చాలా మంచి పేరుంది. తీసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో మీడియన్ ప్యాకేజ్ 47 లాక్స్ ఉందండి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో కూడా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. ఈసీఈలో కూడా అరౌండ్ 50 లాక్స్ వరకు ఉంది. ఐటీలో ఒక 47 లాక్స్ ఉంది. మెకానికల్ 35 లాక్స్. అంటే ఓవరాల్‌గా మనకు ప్యాకేజెస్ హైయెస్ట్ ప్యాకేజ్ సీఎస్ఈలో ఉంది. 1,25,00,000 వరకు ఇందులో మనకి కనిపిస్తుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి సీఎస్ఈ హైయెస్ట్ ఉంది. 19.81 లాక్స్ అండి. యావరేజ్ ప్యాకేజ్. సివిల్‌లో 8 లాక్స్ వరకు ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 18.3 లాక్స్. 1,00,000 తక్కువగా ఉంది. మెకానికల్‌లో 8.72 లాక్స్ ఉంది. ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ ఇందులో లీస్ట్ బ్రాంచ్ కింద చెప్పుకోవచ్చు. అది 8.82 లాక్స్ ప్యాకేజ్ యావరేజ్‌తో ఉంది. ఓవరాల్‌గా యావరేజ్ వచ్చేసి 13.89 లాక్స్ యావరేజ్ ప్యాకేజ్‌గా ఇందులో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా! యావరేజ్ ప్యాకేజ్ మిగిలిన వాటిలో 15 లాక్స్ కూడా ఉంది. కానీ ఈ ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంటది. కారణం ఏంటంటే అసలు వాళ్ళు ప్లేస్‌మెంట్ డ్రైవ్స్‌కే రారు. అది అక్కడ ఇష్యూ అన్నట్టు. యావరేజ్ ప్యాకేజ్ 13.89 లాక్స్ మనకి కనిపిస్తూ ఉంది. 2022, 23లో సీఎస్ఈ వరకు తీసుకున్నప్పుడు 19.81 లాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ బ్రాంచెస్ సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉందని మనం చూసినప్పుడు సివిల్ ఇంజినీరింగ్‌లో ఒక 140 సీట్స్, సీఎస్ఈలో ఒక 210 సీట్స్, మెకానికల్‌లో ఒక 140 సీట్స్, ఎలక్ట్రికల్‌లో ఒక 140 సీట్స్, ఈసీఈలో ఒక 140 సీట్స్,
ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో ఒక 92 సీట్స్. ఆల్ టుగెదర్ 862 సీట్లు ఇందులో మనకున్నాయి. సో, అదేవిధంగా కట్ ఆఫ్ తీసుకున్నప్పుడు 7,216 సీఎస్ఈ కట్ ఆఫ్ ఉందండి. సో, సివిల్ ఇంజినీరింగ్‌లో కట్ ఆఫ్ తీసుకున్నప్పుడు మనకి 39,833 ఉంది. ట్రిపుల్ ఈలో తీసుకున్నప్పుడు 19,812 కట్ ఆఫ్ ఉంది. సో, ఈసీఈ గాని మనం తీసుకున్నప్పుడు 16,390. అదేవిధంగా ఐటీలో 8,722 కట్ ఆఫ్ ఉంది. మెకానికల్‌లో తీసుకున్నప్పుడు 27,951 కట్ ఆఫ్ ఉంది. ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో 40,895 కట్ ఆఫ్ ఉంది. సో, ఈ రకంగా ఉంది. ఎన్ఐటి కురుక్షేత్రలో హాస్టల్స్ కూడా బిల్డింగ్స్ చూస్తున్నారు కదా! సో, ఖూబ్సూరత్ ఉన్నాయి. చాలా బావుంది. సో, ఫుడ్ ఈజ్ వెరీ గుడ్ క్వాలిటీ. వెజ్ అనేది ఒక్కటి తప్పనిస్తే పాపం నాన్ వెజిటేరియన్స్ చూడండి ఎట్లా బ్రహ్మానందం గారు ఎట్లా బుంగమూతి పెట్టారు. సో, ఇది పరిస్థితి. సో, అయితే ఈ యొక్క ఇన్‌స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు జేఈఈ మెయిన్స్ రాస్తున్నారు. 119 ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇందులో ఎన్ఐటీస్ ఉన్నాయి, ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, జీఎఫ్టీఐస్ ఉన్నాయి. సో, ఈ మొత్తం కలిపి 119 ఇన్‌స్టిట్యూట్స్. సో, మీరొక కన్‌ఫ్యూజన్ ఒకటి ఉంటుందనమాట. అంటే ఎన్ఐటీ కురుక్షేత్ర తీసుకోవాలా? జీఎఫ్టీఐలో ఉన్నటువంటి ఒక మంచి ఇన్‌స్టిట్యూట్ తీసుకోవాలా? అంటే ఈ కంపారిజన్ అనేది చాలా సెన్సిటివ్‌గా, పిన్ పాయింటెడ్‌గా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం మంచి ఇన్‌స్టిట్యూట్‌ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు. తప్పనిసరిగా మీరు ఒక ఎక్స్‌పర్ట్ గైడెన్స్ అనేది మీకు అవసరం పడుతుంది. ఎందుకంటే మీకు చాయిస్ ఫిల్లింగ్ ఒకసారి చేసుకున్నట్లయితే మళ్ళీ అప్‌గ్రేడ్ చేసుకునేది తప్ప మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉండదు కాబట్టి, మీరు చాలా మీకొచ్చినటువంటి ర్యాంక్‌ని బట్టి ఒక గంట నుంచి 2, 3 గంటల సేపు కసరత్తు చేసి మనం యొక్క లిస్ట్ ఆఫ్ చాయిసెస్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, ఇది ఒక నిష్ణాతులు మాత్రమే చేసే పని కాబట్టి తప్పనిసరిగా నేను 20 ఏళ్ల నుంచి ఈ పని చేస్తూ ఉన్నాను కాబట్టి మీరు నా గైడెన్స్‌లో గాని తీసుకున్నట్లయితే ఎక్కడ మిస్టేక్ జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టుగెదర్ పేరెంటు, స్టూడెంటు నాతోటే గనుక కూర్చున్నట్లయితే డెఫినిట్‌గా ఒక మంచి కన్క్లూజన్ తోటి ఒక మంచి చాయిసెస్‌ని మనం తీసుకునేదానికి అవకాశం ఉంటది. కాబట్టి ఆహ్, ఇదొక్క కౌన్సెలింగే గాదు గదా! జేఈఈ మెయిన్స్ ఒకటే గాదు. మళ్ళీ సీసాబ్ జోషా కౌన్సెలింగ్ అయిపోతుంది. సీసాబ్ కౌన్సెలింగ్ ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ వస్తుంది. ఐఐటీస్‌లో సంబంధించినటువంటి కౌన్సెలింగ్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఐఐఎస్‌సిఆర్స్ ఉంటాయి. ఐఐపీటీస్ ఉంటాయి. ఐఐఎస్‌టీస్ ఉంటాయి. దీంట్లో 100 రకాలైనటువంటి ఆప్షన్స్, చాయిసెస్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇన్‌స్టిట్యూట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది కాకుండా మనకి సౌత్ ఇండియాలో పర్టిక్యులర్‌గా తీసుకున్నప్పుడు వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఎం ఉంది. మళ్ళీ వాటిలో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. శివనాడార యూనివర్సిటీ ఉంది. అదేవిధంగా శాస్త్ర యూనివర్సిటీ ఉంది. అదేవిధంగా ఆర్‌వీసీ ఇంజినీరింగ్ కాలేజ్ బెంగుళూరు ఉంది. పిస్ట్ వచ్చేసి పూణే ఉంది. ఎస్ఎన్ఐటీ ముంబై ఉంది. ఇట్లా మనకి చాలా ప్రామినెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీటన్నిటిలో గూడా మనము అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు సో, ఎంతో జాగ్రత్తగా మనం ఆలోచించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలుంటాయి. వాటిని వదిలిపెట్టేసేస్తే మనకు లోకల్‌గా ఉన్నటువంటి ఎంసెట్, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి ఎఫ్సెట్, మళ్ళీ ఇక్కడ గూడా ఎక్కడ రానప్పుడు మేనేజ్మెంట్ సీట్స్ తీసుకోవాల్సుంటది. సో, ఇట్ ఈస్ మొత్తం గూడా ఒక ఎక్సర్‌సైజ్‌తో కూడుకున్నటువంటి విషయం అన్నట్టు. సో, ఈ ఎక్సర్సైజ్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఎక్స్‌పర్ట్ గైడెన్స్ అవసరం పడుతుంది కాబట్టి, జస్ట్ బై పేయింగ్ ₹10,000 మీరు ఫిబ్రవరిలో మా యొక్క సర్వీసెస్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే, అప్ టు ఆగస్ట్ ఎండింగ్ వరకు మా సర్వీస్ అనేది కంటిన్యూయస్‌గా మీకొచ్చేటువంటి ప్రతి డౌట్‌లో మేము మీకు అండదండగా ఉంటాం. సార్ దానికి మరి ₹10,000 అంటే దాంతో పాటు మీకొక 2 నెలలు ఒక 15,000 వర్త్ కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించినటువంటి కోర్స్ గూడా మీకు నేర్పిస్తాం. ఐదర్ డేటా సైన్స్ సంబంధించిందనుకోండి, లేకపోతే కంప్యూటర్ ఫండమెంటల్స్ అనుకోండి. లేకపోతే ఏఐ యొక్క ఫండమెంటల్స్ అనుకోండి. మీకొక బేసిక్ ఓవర్ వ్యూ అనేది గూడా ఈ 2 నెలల పాటు పిల్లలకి ఎంగేజ్ చేసి 9-5 వాళ్ళ క్లాసెస్ చెప్పి, ఆ యొక్క కంప్యూటర్‌కి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఓన్లీ మేము 200 మెంబర్స్ మాత్రమే ఇందులో తీసుకునేదానికి మా దగ్గర కెపాసిటీ ఉంది కాబట్టి, సో, మీరు ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద వచ్చినట్లయితే ఈ ₹10,000 అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. సో, దీంతో పాటు మీకు 1 అవర్ ఒక కెరియర్ కౌన్సెలింగ్ సెషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో, ఈ అవకాశాన్ని పేరెంట్స్ అందరూ కూడా యూజ్ చేసుకోవాలని, సో, మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని తెలియజేస్తూ థాంక్ యూ సో మచ్. జై హింద్. జై భారత్.